దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 20th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 30వ అధ్యాయము 2వ వచనము. సామ్ నంబర్ 30 and verse 2. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నన్ను స్వస్థపరిచితివి. Let me read this in English. O Lord my God, I cried unto thee, and thou hast healed me. O Lord my God. యెహోవా నా దేవా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు మొర్ర పెడితే ఆయన స్వస్థపరిచాడంటే, ఎవరైతే యెహోవా నా దేవా అని యెహోవాను తమకు దేవునిగా చేసుకున్న జనులు. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, యు ఆర్ మై గాడ్, నా దేవుడువు. నీవు ప్రార్థన ఎవరికైతే చేస్తున్నావో ఆయన నీ దేవుడని నేను నమ్మకుండా ఎలా చేయగలవు? లేక అలాగా చేస్తే దేవుడు ఎలాగా లెక్కిస్తాడు? కనుక మొదట యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడని నువ్వు అంగీకరించాలి. అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఫస్ట్ యు షుడ్ మేక్ గాడ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ దెన్ క్రై అవుట్ అన్ టు హిమ్ అండ్ హీ విల్ హీల్ యూ. ఈరోజు నీకు స్వస్థత అనేక ప్రాంతాల్లో కావాలి. కేవలం శరీరం మాత్రమే కాదు. కొంతమందికి ఆ కుటుంబంలో స్వస్థత కావాలి. ఎందుకంటే సమాధానం లేదు కుటుంబంలో. దాంపత్య జీవితంలో సమాధానం లేదు, స్వస్థత కావాలి. వారికి బిజినెస్లో స్వస్థత కావాలి, నష్టాల్లో వెళుతున్నారు. వారి ఉద్యోగ జీవితంలో స్వస్థత కావాలి, చదువులో స్వస్థత కావాలి. స్వస్థత అనగానే కేవలము శరీర సంబంధమైనది అనుకుంటామండి. స్వస్థత ప్రతి విషయంలో కావాలి. కొంతమంది మినిస్ట్రీలో స్వస్థత కావాలి. హీలింగ్ ఈజ్ ఆఫ్ ద బాడీ, ఈజ్ ఆఫ్ ద సోల్ అండ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శరీర స్వస్థత. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు స్వస్థపరచబడితే ఉన్న ప్రతికూల పరిస్థితి నుంచి నువ్వు బయటికి వస్తావు. కనుక స్వస్థత ఎలాగొస్తుంది? ఏమని చెప్తున్నాడు? యెహోవా నా దేవా. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ ద ఆల్మైటీనెస్ ఆఫ్ గాడ్, బిలీవ్ ఇన్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క సార్వభౌమాధికారానికి నువ్వు ఒప్పుకొని నువ్వు లొంగి నువ్వు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 30 अध्याय और उसमें दूसरा वचन पढ़ रहे हैं. हे मेरे परमेश्वर यहोवा, मैंने तेरी दुहाई दी और तूने मुझे चंगा किया है. प्रभु को धन्यवाद. किसको चंगा किया है? जिन्होंने दोहराया. कैसे दोहराने से पहले क्या करना चाहिए? हे मेरा परमेश्वर यहोवा. यहोवा को अपना परमेश्वर मान रहा है. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను నువ్వు నీ దేవుడుగా నువ్వు ఒప్పుకొని నువ్వు మొరపెట్టినప్పుడు నిన్ను స్వస్థపరుస్తున్న దేవుడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక నువ్వు మొరపెట్టాలంటే నువ్వు యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. తెలియని వానికి ఎలా మొరపెడతావు? ఎందుకు బైబిల్ చదువుతాం? ఎందుకు చర్చ్కి వస్తాం? ఎందుకు వాక్యం వింటాం? దేవుని తెలుసుకోటకు. నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడు మొరపెట్టడం సులువవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. మీ ప్రతి విషయంలో, ఏ విషయంలో అయితే దీర్ఘకాలము నుంచి మీరు ఇరికి ఉన్నారో లేక చిక్కబడి ఉన్నారో వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఈ విషయంలో మీరు నాలుగు దిక్కుల నువ్వు నలగగొట్టబడి ఉన్నారో ఈరోజు దేవుడు నీకు విడుదల దయచేస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో
ఎంతో కాలం నుంచి నష్టంలో ఉన్నారు, ఎంతో కాలం నుంచి అప్పు బాధల్లో ఉన్నారు. ఈరోజు దేవుడు మీ ఆర్థిక పరిస్థితిని స్వస్థపరచుచున్నాడు. ఈజ్ హీలింగ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ డెట్స్. నువ్వు అప్పుల నుంచి బయటకు వస్తున్నావు. అప్పిచ్చేవానిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్న ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. ఈరోజు నీ బిడ్డలందరూ అన్ని విషయాలు స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్య వారిని కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంను దయచేసడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు నాయన, జాబ్స్ విషయంలో నాయన వారికి కావాల్సిన స్వస్థతను మీరు అనుగ్రహించి మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఏక సమయంలో రక్షకుడా నాయన తండ్రి, దేవా, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసిన వారు బిజినెస్లో మీ తోడు దయచేయండి అయ్యా. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేసుకుని అన్ని ఎగ్జామ్స్ బాగా రాయటం కృప దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషులు వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించని వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరే దీవించి నడిపించండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడుచున్నాను తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తేగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.